హాయ్ ఫ్రెండ్స్, ఇది టెర్రస్ మీద వచ్చిన హార్వెస్ట్. ఇది డ్రాగన్ విపరీతంగా వచ్చినాయి. ఒక నేను వేసిన ఒక 3 monthsకే స్టార్ట్ అయింది, కానీ ఈసారి ఇది హైయెస్ట్ హార్వెస్ట్ అనమాట. ఇలాగా నెట్ బ్యాగ్స్ కట్టానమాట, ఎందుకంటే పక్షులు తినేస్తున్నాయి వాటిని. అందుకని నెట్ బ్యాగ్స్ కట్టి కొన్నట్లకి. అయినప్పటికీ చూడండి, కట్టినా సరే అవి తీసేసి మరీ మొత్తం తినేసినాయి. అలాగా ఒక 5-6 పోయినాయి. అది కనిపిస్తుంది కదా, పింక్ బ్యాగ్ పెట్టాను, బట్ అవి పీకేసినాయి అవి. అసలు చూడండి, ఒక్కసారి ఎన్ని వచ్చినాయో, భలే హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డ్రాగన్ ప్రొపగేషను నుండి హార్వెస్ట్ వరకు A to Z ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను. ఆ డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, అది కూడా చూడండి ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే. అండ్ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే అది చూసి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లోనే. ఎలాగ నేను దాన్ని మల్టిప్లై చేశాను, కొన్న ప్లాంట్స్ మట్టికి జస్ట్ ఒక 3 నర్సరీ నుండి, దాని తర్వాత నేను మల్టిప్లై చేసుకున్నాను. అది మొత్తం డీటెయిల్డ్ వీడియో పెట్టాను. సో ఆ లింక్ పెడతాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగో చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా పక్షులు ఎలా తినేసినాయి. వాటిని తీసేస్తున్నాను, ఇంకా తీసి పడేస్తున్నాను. అలాగ ఒక 5-6 అలా పోయినాయి. మొత్తం చాలా బాధ అనిపించింది. బట్ ఎనీహౌ మనకి పక్షులకు కూడా ఉండాలి కదా, సో అది ఒక హ్యాపీనెస్ అంతే. ఎప్పుడైనా అవి తింటున్నప్పుడు, పక్షులు తింటున్నప్పుడు వీడియో క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాల్సింది, అసలు సైజ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో. ఏ ఒక్క డ్రాగన్ కూడా చిన్న సైజ్ కాదు. అండ్ అన్నీ కూడా జస్ట్ అంటే ప్లాస్టిక్ పాట్స్, అంటే ప్లాస్టిక్ టబ్స్లోనే వేసాను అంతే. ఇన్ని వస్తున్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ అఫ్కోర్స్ నేను ఓన్గా తయారు చేస్తున్న కంపోస్ట్ వేస్తున్నాను అంతే. సాయిల్ ఎప్పటికప్పుడు ఫర్టైల్ చేస్తున్నాను నేను, కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసిన కంపోస్ట్ తోటి. సో అది మట్టుకు చేస్తున్నాను. అండ్ దాని రిజల్ట్స్ చూడండి ఎంత బాగుందో. సో మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంత యూస్ఫుల్. ఇట్లా అన్నిటికి నేను నెట్ బ్యాగ్స్ కట్టాను, కానీ మొత్తం పీకి పడేసినాయి. అవి కొన్ని కింద పడి ఉన్నాయి బ్యాగ్స్. చూడండి ఎంత చక్కగా తినేసినాయి ఆ పక్షులు. డ్రాగన్ ప్లాంట్స్ ఒకటే కాదు, ఏ ప్లాంట్స్కైనా మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చాలా మంచిగా పనిచేస్తుంది అది. సో మీరు కూడా అది చూడండి, మన కిచెన్ వేస్ట్ ఎక్కడ వేస్ట్ చేయకుండా దాన్ని కంపోస్ట్లా చేసుకోవడానికి. ఆ వీడియో కూడా నా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ సైజ్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజు వచ్చినాయి డ్రాగన్స్. మొత్తం 20 వచ్చినాయి. దాంట్లో ఒక 4-5 పక్షులు తినేసినాయి. 2, 3, 4, 5, 6, 7, 8,
15. ఓ ఎంత హ్యాపీగా ఉందో అసలని టెర్రస్ మీద అన్ని రావడం అన్నది. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, మొత్తం కిచెన్ వేస్ట్ కంపోస్ట్, అలాగే లీఫ్ కంపోస్ట్ కూడా, డ్రై లీవ్స్ కంపోస్ట్ కూడా వేస్తూ ఉంటాను. అండ్ జస్ట్ నేను చూసుకుంటూ ఉంటాను అనమాట, సాయిల్ ఫర్టైల్గా ఉందా లేదా, అంతవరకే. అండ్ వాటరింగ్ అయితే పెద్దగా అవసరం లేదు. అలాగే కొద్దిగా బీరకాయలు వచ్చినాయి, అది చూపిస్తున్నాను. డ్రై లీవ్స్ వేసి కూడా నేను కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నాను అన్నది వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డ్రై లీవ్స్ గార్డెన్లో మనం క్లీన్ చేస్తూ ఉంటాను కదా, గార్డెన్ దాంట్ నుండి వచ్చిన డ్రై లీవ్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే న్యూ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.